బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ వంకాయ పుదీనా ఉల్లిపాయ కారం. ఈ కారం అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఉల్లిపాయల్ని ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసుకొని పెట్టుకున్నా. అలానే ఇక్కడ మెయిన్ వచ్చేసి పుదీనా, కొత్తిమీర, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను వంకాయలు వచ్చేసి చూడండి ఇలా నిలువుగా కాడలతో సహా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకొని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత చూడండి ఈ వంకాయ ముక్కలన్నీ కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ అనేది పసుపు వేసుకొని ఈ ఆయిల్లో అనేది వంకాయ ముక్క మెత్తగా ఉడికించుకోవాలి. అంటే మూత పెట్టి ఉడికించొద్దు ఫ్రెండ్స్, మనకి మరీ మెత్తగా గుజ్జుగా అయిపోతాయి కాబట్టి మనకి మూత పెట్టకుండానే ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, అలానే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, చిన్నులపాయలు, అల్లం వీటన్నిటిని కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు ఎంతవరకు ఉడికినాయో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఆయిల్లో కూడా మంచిగా నూనెలో వేగుతూ చాలా సాఫ్ట్గా అనేది వంకాయ ముక్క అనేది ఉడికిపోయింది. చూడండి మూత పెట్టి వేయించటం వలన మొత్తం గుజ్జు గుజ్జుగా అయిపోతుంది వంకాయ ముక్క అనేది. ఈ విధంగా మూత పెట్టకుండా వేయించుకోండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేగిన తర్వాత మధ్యలో కొంచెం ఇలా రౌండ్గా చేసేసుకొని వంకాయ ముక్కలు అటు ఇటుగా జరుపుకొని ఈ మసాలా అనేది ఈ ఆయిల్లో వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఆయిల్లో వేసేసుకొని సిమ్లో కనీసం దీంట్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది, ఆయిల్ కూడా పైకి తేలింది. ఇందులో ఉల్లి కారం అన్నాను కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువగానే పడుతుంది. నేనైతే ఒక 2 స్పూన్ల కారం వేసుకున్నాను. మీ స్పైసీనెస్ని బట్టి మీరు వేసుకోండి. ఇక్కడ ఒక 2 స్పూన్ల కారం, అలానే ధనియాల పొడి ఒక స్పూను, సరిపడినంత సాల్ట్, మీ ఈ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోండి. చూడండి ఇక్కడ ఇవన్నీ వేసుకొని అడుగు పట్టకుండా ఇలా సిమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేసిన మసాలా అలానే ధనియాల పొడి, కారం, ఉప్పు అనేది కూడా ఈ వంకాయ ముక్కలకి మంచిగా పట్టేంత వరకు ఒక 5 నిమిషాలు అనేది మూత పెట్టి ఉడికించుకోండి. చివరిలో వచ్చేసి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, మిగిలిన పుదీనాను కూడా ఇందులో వేసేసుకోండి. పుదీనా అన్నాను కాబట్టి ఎక్కువగా పుదీనా తీసుకోవాలి ఫ్రెండ్స్, దాని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. చూడండి ఇంకొక 2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. చూడండి ఎక్కడ కూడా అడుగనేది పట్టకూడదు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.